దిక్కులేదు. 10 షాపులు మనం పెట్టలేమా? 10 షాపులు అంటే పెట్టడం చాలా కష్టం. కానీ మన యొక్క వెల్త్ గెలాక్సీలో మనం ఇందులోకి ఎంటర్ అయ్యి మనం 10 కాదండి 100 షాపులైనా మనము పెట్టవచ్చు. 100 షాపులు పెట్టాలంటే డైరెక్ట్ పెట్టుబడి పెట్టి ఇప్పుడు మనం పెట్టేంత లేదు. కానీ 100 షాపులల్లా జరిగే బిజినెస్ మీద మనము ఇన్కమ్ తీసుకోవచ్చండి. అంటే వాళ్ళకేదో తక్కువ అని కాదు. వాళ్ళ యొక్క బిజినెస్ మీద జరిగే టర్నోవర్ మీద మనము ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎలా అనేది ఎండ్ వరకేనండి. ఎండ్‌లో మీకు క్లారిటీ వస్తుంది. మరి సింపుల్ అండి. నీ యొక్క ఖర్చు మీద ఆదాయం ఇస్తుంది. నీ యొక్క ఊరే, నీ యొక్క టౌనే, నీ యొక్క జిల్లానే, నీ యొక్క స్టేటే నీ యొక్క షాపులాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సింపుల్ అండి. మరి అదే విధంగా చూసుకుంటే ఇది మెయిన్ పేజ్‌లో ఉంటుంది బుక్‌లెట్‌లో. సెకండ్ పేజ్. ఏదైనా సరే కంపెనీలో చేయాలంటే కంపెనీ యొక్క బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసుకోవాలండి. కంపెనీ యొక్క లీగాలిటీ ఉన్నాయా లేవా? కంపెనీ ఏ టు జెడ్ లీగల్‌గా ఉందా లేదా? కంపెనీ లైవ్‌లో ఉన్నారా లేదా? ఎండీ వాళ్ళు లైవ్‌లో ఉన్నారా లేదా? వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? వాళ్ళ ఫైనాన్షియల్‌గా సెటిల్డా? ఏంటి? మరి ఏంది 2 రోజులు ఉంటారో పోతారా అని ప్రతీదీ చెక్ చేసుకోవాలండి. ప్రతీదీ చెక్ చేసుకున్నాక ఓకే. ఫస్ట్ మనం ఓకే అనుకుంటే మిగతా వాళ్ళకి చెప్పాలండి. మన యొక్క కంపెనీ వచ్చేసి 2021లో స్టార్ట్ అయింది. హెడ్ క్వార్టర్స్ వచ్చి బెంగుళూరు. మరి మన దాంట్లో ముగ్గురు పార్ట్నర్స్ కంపెనీలో మన యొక్క ఎండీ వాళ్ళు చైర్మన్స్ ముగ్గురు ఉంటారు. ముగ్గురు పార్ట్నర్స్. మరి వెల్ సెటిల్డ్ ప్లస్ ఆల్ లీగాలిటీస్ ఉన్నాయండి. ప్రతి ఒక్క లీగాలిటీస్ ఉన్నాయి. మీరు మన యొక్క గూగుల్‌లో కొట్టినా సరే మన యొక్క కంపెనీ యొక్క లీగాలిటీస్ అనేది ఏ టు జెడ్ వస్తాయి. అది కంపెనీ యొక్క అబౌట్ అండి. కంపెనీకి ఒక విజన్ ఉంది. కంపెనీకి ఒక మిషన్ ఉంది. ఇదంతా చదవాలంటే లేట్ ఎందుకంటే చివరిది ఒక పాయింట్ చెప్తానండి. మన యొక్క మిషన్ అనేది మీ యొక్క ఆకాశమే హద్దులాగా మనం ఇన్కమ్ అనేది సంపాదించాలి. స్కై ఈజ్ అవర్ లిమిట్. ఆకాశమే మీ హద్దు. ఆకాశానికైనా హద్దు ఉందని ఇంత ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉందని ఎక్కడైనా ఉందండి. ప్రపంచం మొత్తం ఆకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు కావాల్సినంత ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. మరి అదే విధంగా చూసుకుంటే మరి ఎలా వస్తుంది ఎర్నింగ్స్? ఎలా చేయాలి? ఏం చేస్తే వస్తుంది? టర్న్ యువర్ స్పెండింగ్స్ ఇంటూ ఎర్నింగ్స్. నీ యొక్క ఖర్చుల మీదనే ఆదాయం వస్తుందండి. వండర్ కదండి. నేను ఎంత ఖర్చు చేస్తే అంత ఆదాయం అనేది వండరండి. చాలా వండరండి. కాబట్టి నీ ఖర్చుల మీద ఆదాయం ఎలా ఇస్తుంది? అన్లాక్ అన్లాక్ అన్లిమిటెడ్ వెల్త్. ఎంత ఆదాయం అంటే అంత నువ్వు సంపాదించుకోవచ్చు. డెవలప్ అండ్ ఎక్స్పాండ్ యువర్ బిజినెస్. నీ యొక్క బిజినెస్ ని డెవలప్ చేసుకొని ఎక్స్పాండ్ చేసుకుంటే కూడా ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. పార్ట్నర్ విత్ వెల్త్ గెలాక్సీ అండ్ రిసోర్సెస్ అండ్ నెట్వర్కింగ్. మరి మన యొక్క వెల్త్ గెలాక్సీలో ఒక పార్ట్నర్ లాగా అయ్యి మన యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ లో అయినా సరే, ట్రెడిషనల్ లాగానైనా సరే, ఎలా అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎలా అయినా డెవలప్ చేసుకొని మన యొక్క ఇన్కమ్ ని ఎర్న్ చేసుకోవచ్చు. మరి చూసుకుంటే మరి ఏం ఆఫర్ చేస్తుంది వెల్త్ గెలాక్సీ? వాట్ వి ఆఫర్ త్రూ వెల్త్ గెలాక్సీ? షాపింగ్ ఆప్షన్స్ ఏమున్నాయంటే లోకల్ షాప్స్ ని టైప్ చేసుకోవచ్చు. బ్రాండ్ గిఫ్ట్ కార్డ్స్ ని క్రియేట్ చేసి యూజ్ చేసుకొని ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. ప్లస్ ఈ కామర్స్ లైక్ ఏ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మిత్రా అట్లాగా వగైరా వగైరా చాలా ఉన్నాయండి పెద్ద పెద్ద. అలాంటి షాప్స్ లా కూడా మనము ప్రమోట్ చేయవచ్చు. ఏం చేసినా మన దాంట్లో ఏంటండి స్పెండ్ అండ్ ఎర్న్. ఎంత ఖర్చు చేస్తే అంత ఆదాయం పొందవచ్చు. మరి ఎలా చూద్దాం. ఇదంతా కాదు సార్ సోది అంతా మాకెందుకు, ఏం చేయాలి, ఏం చేస్తే ఏం వస్తుంది అని చెప్పాలంటే క్లియర్గా ప్లాన్లోకి వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. మన దాంట్లో ఎఫ్లైట్ బెనిఫిట్స్ 6 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. మరి 6 రకాల ఇన్కమ్స్లో ఫస్ట్ది వచ్చేసి గెలాక్సీ బోనస్. గెలాక్సీ బోనస్ అంటే నేను యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్ యొక్క సబ్స్క్రిప్షన్ తీసుకుంటే నాకేంటి అన్నట్టు. మరి రిఫరల్ అమౌంట్ అంటే నేను బాగుందని ఒక 10 మందికి 5 మందికి చెప్తే నాకేమొస్తుంది. లెవెల్ గెలాక్సీ నా టీం ఫామ్ చేసి లెవెల్గా వస్తే ఎన్ని లెవెల్స్ ఇన్కమ్ వస్తుంది, లెవెల్ ఇన్కమ్ ఎంత, లెవెల్ అంటే ఎలా ఉంటుంది, లెవెల్ గెలాక్సీలో తెలుస్తుంది. పూల్ గెలాక్సీ మరి కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మనకి ఆటో పూల్ ఇన్కమ్ అంటాం కదా. కంపెనీ టర్న్ ఓవర్ లాగా నుంచి ఐడీలు వస్తూ ఉంటాయి. మరి ఆటో పూల్ ఇన్కమ్ లాగా ఆటో పూల్ గెలాక్సీ. క్లబ్ గెలాక్సీ మీన్స్ మీరంటూ ఒక ప్లేస్కి వెళ్ళేసి ఒక రికగ్నైజేషన్ అయినాక మీకంటూ ఒక ఫండ్ ప్లస్ ఒకటి అంటే రికగ్నేషన్ అయ్యి పలానా లెవెల్ పలానా ఇంత కష్టపడ్డాడని చెప్పేసి ఒక ఫండ్ లాగా కార్ ఫండ్, హౌస్ ఫండ్ లాగా అలాగా మనకి రికగ్నేషన్ ఉంటుంది ఇందులో. ప్లస్ లాస్ట్ది మ్యాచింగ్ గెలాక్సీ. అందరూ అంటారు లెఫ్ట్ రైట్ పీవీలు బీవీలు అంటారా, అలాగా మన దాంట్లో కూడా సింపుల్ గా మ్యాచింగ్ పేర్ జత అయితే చాలు. అట్లా కూడా ఇన్ని రకాల ఇన్కమ్స్ 6 రకాల ఇన్కమ్స్ అనేది మన దాంట్లో ఉన్నాయి. ఈ 6 రకాల ఇన్కమ్స్ గురించి తెలుసుకున్నాక మన యాప్ ఎలా వర్క్ అవుతుంది, ఎక్కడెక్కడ ఏం ఆప్షన్స్ ఉంటాయి, ఎలా చేస్తే డబ్బులు వస్తాయి, ఎలా ప్రమోట్ చేయాలి అనేది కూడా నేను చెప్తానండి. ఓకే, ఫస్ట్ది గెలాక్సీ బోనస్ మరి చూసుకుంటే ఏంటి అంటే మన యొక్క వెల్త్ గెలాక్సీ ప్లే స్టోర్ లో మన యొక్క వండర్ అంటే మన యొక్క యాప్ యొక్క వండర్ ఏంటంటే iOS లా అండ్ ఆండ్రాయిడ్ లా రెండు
మొబైల్ ఫోన్స్ లో మనము యూజ్ చేయొచ్చు. ఈవెన్ ఐఓఎస్ యూజర్ ఆల్సో యూ కెన్ యూజ్ వెల్త్ గెలాక్సీ. మన ఐఫోన్ లో ఉన్న వాళ్ళు కూడా మన యొక్క యాప్ ని ఈజీగా ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయొచ్చు. కాబట్టి ఇందులో రాదు అందులో రాదని లేదు, ప్రతి రెండు మొబైల్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ లో రెండిట్లో మన యాప్ అనేది వర్క్ అవుతుంది ఈజీగా. మరి ఏమంటారు అంటే మై వెల్త్ గెలాక్సీ, కొంతమంది రిఫరల్ లింక్ పంపిస్తారండి. చూడండి, రిఫరల్ లింక్ వాళ్ళదేమో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది, ఐఓఎస్ వాళ్ళకి రిఫరల్ లింక్ అనేది ఫార్వర్డ్ చేస్తారండి. ఆ రిఫరల్ లింక్ మీద కొడితే యాప్ డౌన్లోడ్ కాదండి. ఐఓఎస్లో ఏం చేయాలంటే మీ యొక్క యాప్ స్టోర్కి వెళ్ళేసి ఏం చేయాలి, ఫస్ట్ మై వెల్త్ గెలాక్సీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని సైన్ అప్ కొట్టినాక, సైన్ అప్ కొట్టిన కింద స్పాన్సర్ ఐడి అంటది. అప్పుడు మీకు ఎవరైతే పంపిస్తారో లింక్ పంపిస్తారో దాంట్లో స్పాన్సర్ ఐడి WG3246 అట్లా ఉంటుందండి. ఆ ఐడి ఎంటర్ చేసేసి వెరిఫై అని కొట్టేసి వాళ్ళ నేమ్ వస్తుంది. ఆ అగ్రి టర్మ్స్ అండ్ కండిషన్ టిక్ పెట్టేసి మీరు సైన్ అప్ చేస్తే సైన్ అప్ అవుతుంది. బట్ ఓన్లీ ఐఓఎస్ యూజర్, ఆండ్రాయిడ్ యూజర్కి అయితే కామన్ లింక్ మీద క్లిక్ చేయాలి, ప్లే స్టోర్కి వెళ్ళిపోతుంది, డౌన్లోడ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి మన దాంట్లోకి రావాలంటే టూ టైప్స్ ఆఫ్ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి ప్లాన్స్. మరి టూ టైప్స్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ లో వన్ టైప్ ఆఫ్ ఇప్పుడు చెప్తాను, ఇంకో వన్ టైప్ ఆఫ్ ది లైవ్ లో మీకు చూపిస్తానండి, యాప్ లో చూపిస్తాను ఎలా వస్తుంది సబ్స్క్రిప్షన్ అనేది. మరి వన్ టైప్ అంటే ఎలా అంటే 599 పే చేయాలి ఇంక్లూడింగ్ జిఎస్టీ. 1 year వ్యాలిడిటీ ఉంటుందండి. ఫర్దర్ ఫ్యూచర్ లో ఆటో రెన్యువల్ అయ్యే ఆప్షన్ ఉంటుందండి. మరి 599 పే చేస్తే నాకేంటి అంటే గెలాక్సీ వన్స్ మీరు ఎప్పుడైతే 599 పే చేస్తారో ఎవ్రీ మంత్ కంపెనీ మీరు ఏ డేట్ లో పే చేస్తే ఆ డేట్ టైంకి 1 year కి డేట్లు వేసేసి ప్రతి నెల మీ అమౌంట్ కి ₹1 యాడ్ చేసి ప్రతి నెల 599 కి ఒక ₹1 యాడ్ చేసి ₹600 ప్రతి నెల ₹50 లాగా 12 months అనేది ఇస్తుంది. మరి 12 months ఇస్తుంది కదా సార్, ₹50 మాకే దేనికి యూజ్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఒక గిఫ్ట్ కార్డ్, ఒక్క నిమిషం ఫ్రెండ్స్. మరి మీరు ఎప్పుడైతే మెంబర్షిప్ తీసుకొని 599 పే చేస్తారో ₹1 యాడ్ చేసి ₹600 12 months కి ₹50 లాగా ఇస్తుంది కదా ఫ్రెండ్స్. మరి అది ఎలా యూజ్ అవ్వాలంటే 1 person కెన్ బి యూజ్డ్ ఆన్ రీఛార్జెస్ అండ్ గిఫ్ట్ కార్డు ప్రొడక్ట్స్. రీఛార్జ్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్, మీకు ₹50 గెలాక్సీ బోనస్ వచ్చింది. మీ యొక్క మొబైల్ ఫోన్ రీఛార్జ్ ఒక 599 అనుకోండి, ₹600. ₹600 లో 1% ఎంత అండి, ₹6. మీకు ఆల్రెడీ ₹50 ఒక ₹6 అనేది మనకి 50 పాయింట్స్ ₹50 అనే దాంట్లోకి వెళ్ళి టిక్ చేసేసి అల్లకెళ్ళి ₹6 అట్లాగే ఎన్నిసార్లు అయినా సరే చేసుకోవచ్చు. అప్పుడు మనకి యూజ్ అవుతుంది. ఇవి క్యారీ ఫార్వర్డ్ ఉంటాయండి. ఓకే, దిస్ ఈస్ గెలాక్సీ బోనస్. సెకండ్ చూసుకుంటే రిఫరల్ గెలాక్సీ. మరి అంతా బాగానే ఉంది సార్, నేను వేరే వాళ్ళని టీం చేస్తాను, నాకేంటి అంటే మీరు 599 తోటి దేర్ ఈజ్ నో లిమిట్ అండి. ఎంతమందినైనా ఇన్వైట్ చేయొచ్చు, దేర్ ఈజ్ నో లిమిట్. మరి ఎంతమందిని అయితే 599 తో రిఫర్ చేస్తారో ఈచ్ రిఫరల్ కి ఇన్స్టాంట్ గా కంపెనీ ₹150 ఇస్తుంది ఫ్రెండ్స్. ₹150 ఇన్స్టాంట్ గా ఇస్తుంది. మళ్ళీ లెవెల్ ఇన్కమ్లు వస్తాయి, లెవెల్లో చెప్తాను. మరి సెకండ్ వచ్చేసి వండర్ఫుల్ ఇన్కమ్ అండి. మన దాంట్లో ఉన్న గొప్ప ఇన్కమ్ ఏంటంటే ఈ యొక్క 5% అనేది చాలా వండర్ఫుల్ అండి. ఈ రిఫరల్ ఇన్కమ్ అనేది ఓన్లీ వన్ టైం మాత్రమే వస్తుంది, కానీ 5% ఇన్కమ్ అనేది ఎప్పుడు వస్తానే ఉంటుందండి. చూడండి 5% లైఫ్ టైం బోనస్ ఆన్ లెవెల్ అండ్ పూల్ గెలాక్సీ బోనస్ ఆన్ డైరెక్ట్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మందినో 20 మందినో 50 మందినో 100 మందినో కనుక డైరెక్ట్ రిఫరెన్స్ చేస్తే వాళ్ళ యొక్క ఆదాయంలో లెవెల్ మీద వచ్చిన ఇన్కమ్ లో అండ్ ఆటో పూల్ మీద వచ్చిన ఇన్కమ్ లో 5% మీకు లైఫ్ టైం వస్తుందండి. లైఫ్ టైం ఫ్రెండ్స్, చూడండి అక్కడ క్లియర్ గా చెప్తున్నా, లైఫ్ టైం. వాళ్ళు ఒక నెలకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మందిని మీరు డైరెక్ట్ రిఫరెన్స్ చేసుకున్నారు, 100 మంది ఎవ్రీ మంత్ ఒక 5,000 సంపాదిస్తే 5,000 మీద లెవెల్ అండ్ పూల్ మీద 5,000 సంపాదించాలనుకుంది ఎగ్జాంపుల్ చిన్నగా. మరి 5,000 మీద మీకు 5% మీకు వస్తుందండి ఎవ్రీ టైం. అలాగా మనకి వస్తుందండి 5%. దిస్ ఈజ్ వండర్ఫుల్ ఇన్కమ్. మరి థర్డ్ చూసుకుంటే అది అది రిఫరల్ గెలాక్సీ అండి, రిఫర్ చేసినందుకు. మరి లెవెల్ గెలాక్సీ అంటే చూడండి మన దాంట్లో 9 లెవెల్స్ అండి. 9 లెవెల్స్, 5 మ్యాట్రిక్స్ కూడా ఆటో స్పిల్. పైన వాళ్ళు చేసిన కింద వాళ్ళు చేసిన ఆటోమేటిక్ గా లెవెల్స్ అనేది ఫిల్ అయినాక నెక్స్ట్ లెవెల్కి వెళ్తాను. సింపుల్ గా చెప్తాను, మీరు జాయిన్ అయినాక బాగుందని ఒక 5 మెంబర్స్ చేశారు ఫ్రెండ్స్. 5 మెంబర్స్ చేసి ఎంత వచ్చింది,
మీకు ఫస్ట్ లెవెల్లో పడ్డది కాబట్టి ఫస్ట్ లెవెల్ ఇన్కమ్ ఎంత అండి? 5 రూపీస్, 20 రూపీస్. 20 × 5 100 పాయింట్స్ వస్తాయండి. 100 మీకు ఎప్పుడైతే డైరెక్ట్ 5 మెంబర్ చేయగానే ఆటోమేటిక్గా మీరు కానీ మీ పైన వాళ్ళు ఎవరు చేసినా సరే మీ కింద యాడ్ అవ్వగానే ఆటోమేటిక్గా ఆటో పూల్లో మీరు ఎంట్రీ అవుతారు. మరి అట్లానే సెకండ్ లెవెల్లో 5, 6, 7, 8, 9, 10 లాగా ఇన్కమ్ వస్తుందండి లెవెల్కి. ప్లస్ 3, 2 అట్లాగా మనకి 9 లెవెల్లో ఇన్కమ్. చూడండి ఫ్రెండ్స్, 9 లెవెల్ చూస్తే మనకి ఈ ఫిగర్ అనేది చాలా పెద్దగా అనిపిస్తుంది, కానీ చాలా చిన్నదండి. ఈజీ అండి, ఈజీ అని ఎప్పుడంటే నేను లాస్ట్ లో మీకు లైవ్ లో చూపిస్తాను. ఈ ఫిగర్ అనేది ఈజీగా అయిపోద్ది, ప్రతి ఒక్కరికి అయితే ఎలా అవుతుందని చూపిస్తాను. దిస్ ఈజ్ ఓన్లీ ఐడీస్ అండి, పర్సన్స్ కాదు, ఓన్లీ ఐడీస్ మాత్రమే. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఐడీస్ మాత్రమే. ఐడీస్ ఎలా వస్తాయని చెప్తాను. మరి అలాగా మరి 9 లెవెల్లో మీరు కంప్లీట్ చేస్తే ఖాళీ లెవెల్ ఇన్కమ్ అనేది 60,30,350 రూపాయలు వస్తుంది ఫ్రెండ్స్. ఆటో స్పిల్ అండి. పైన వాళ్ళు చేసిన సపోర్ట్, కింద వాళ్ళు చేసిన సపోర్ట్, మనకు అందరు సపోర్ట్ తీసుకొని ఒక టీం వర్క్ చేసుకొని కరెక్ట్ గా ఫోకస్ పెడితే ఈజీగా మనకి 60 లక్షలు లెవెల్ ఇన్కమ్ లో ఖాళీ తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ లెవెల్ గెలాక్సీ. ఫస్ట్ ఎట్లా ఉంటుంది అంటే ఫ్రెండ్స్, చూడండి, ఎన్ గ్రాఫ్ తెలుసుగా ఫ్రెండ్స్, కొంతమందికి తెలుసు, అందరికి తెలుసు దాదాపుగా. ఎన్ గ్రాఫ్ అంటే ఫస్ట్ ఎన్ గ్రాఫ్ లో వర్క్ ఏమో 100% ఉంటుంది, ఇన్కమ్ ఏమో 1% ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత సెకండ్ మంత్ వర్క్ 90% ఉంటుంది, ఇన్కమ్ 10%. అట్లాగా 12 months లో ఏమవుతుందంటే ఒక 1 year మనం కనుక ఎన్ గ్రాఫ్ చూసుకుంటే వన్ ఇయర్ లో వర్క్ లాస్ట్ కి 0% ఉంటుందండి, ఇన్కమ్ అనేది 100% ఉంటుందండి. దిస్ ఈస్ ద ఎన్ గ్రాఫ్ ప్లాన్ అండి. మనది కూడా అంతే అండి. ఫస్ట్ లో మనకి వర్క్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, ఇన్కమ్ తక్కువ ఉన్నది. కానీ పోను టీములు ఎక్కువ వచ్చేసి మన కింద డౌన్ లైన్ వాళ్ళు టీమ్స్ ఎక్కువ వచ్చినాక వర్క్ అనేది 0 అవుతుందండి, ఇన్కమ్ అనేది 100% వస్తుంది, 100% ఉంటుందండి. కాబట్టి ఒక శ్రద్ధతోటి ఇందులో 1 year వరకు ఇన్కమ్ రాదు కదా, కరెక్ట్ గా ఒక 3 to 6 months కనుక ఫోకస్ గా మనం ఇందులో కనుక వర్క్ చేసి నిలబడి కనబడితే 100% గా ప్రతిరోజు మినిమం అమౌంట్లు మనకి బయట జాబులు చేసినా కానీ రాని అమౌంట్ అనేది ఇందులో మినిమం 5,000 to 10,000 ఈజీగా ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, మరి అదే విధంగా చూసుకుంటే ఫోర్త్ ఇన్కమ్ లోకి వెళ్ళిపోదామండి. ఫోర్త్ ఇన్కమ్ లో చూసుకుంటే పూల్ గెలాక్సీ అంటే పూల్ ఇన్కమ్. ఇది ఎవరికి కూడా అంటే మన టీము మనం చేసి ప్లస్ ఆటోమేటిక్ కంపెనీ సపోర్ట్ నుంచి వస్తుంది కాబట్టి ఈజీగా వస్తుందండి. దీనికోసం మనం ఆలోచించాల్సిన అవసరం, ఓన్లీ లెవెల్ మీద ఫోకస్ పెట్టామంటే ఇవి ఆటోమేటిక్ గా వస్తాయండి. ఇంకా ఇలా కూడా వండర్ ఏంటంటే ఆటో పూల్ గెలాక్సీ అనేది 5 మ్యాట్రిక్స్ మాత్రమే. 5, 25, 125, 625, 2,871 ఒక్క ఐడి ఒక్కరికి ఈజీగా నాకు తెలిసి అయితే ఒక 3,000 చిల్లర ఉంటుందండి టీం. 3,000 చిల్లర టీం వచ్చేసిందంటే ఆటో పూల్ వెళ్ళిపోతుంది. మరి ఒక్క ఐడికి ₹1,00,000 వరకు మాక్సిమం బెనిఫిట్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఒక్క ఐడికి ₹1,00,000 బెనిఫిట్ వస్తుంది. అట్లాగా కొంతమంది ఎన్నో ఐడీస్ జనరేట్ అవుతా ఉంటుంది. ఎలా జనరేట్ అవుతుంది? ఒక్క ఐడికి 1,00,000 అంటే మరి ఒక 10 ఐడీలు వేస్తే ఎంత, 20 ఐడీలు వేస్తే ఎంత, 100 ఐడీలు అట్లా ఎన్ని ఐడీలు అయితే ఇంత ఇన్కమ్ అంటే ఒక్క ఐడికి 1,00,000 దాకా. అట్లా లెవెల్ ఇన్కమ్ 60 లక్షలు, ఇక్కడ ఒక పూల్ ఇన్కమ్ లో 1,00,000, 61,00,000 అండి. ఓకే రైట్ ఫ్రెండ్స్, మరి ఆటోమేటిక్ వస్తుంది. దీని గురించి మనం అంటే లెవెల్ చేస్తా ఉంటే ఆటోమేటిక్ గా కంపెనీ నుంచి వచ్చే సేల్స్ ప్లస్ మనది సేల్స్ మొత్తం మన టైం అంటే మన యొక్క ఐడి ఎక్కడైతే మన ఐడి తర్వాత వచ్చే ఐడీస్ అన్ని ఆటోమేటిక్ గా మన కింద యాడ్ అవుతా ఉంటాయి, అమౌంట్ అనేది వేస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది క్లబ్ గెలాక్సీలో ఫస్ట్ లెవెల్లో 5 మంది కంప్లీట్ కావాలి, పోల్లో 5 మంది కంప్లీట్ కావాలి. నువ్వు క్లబ్ మెంబర్ అయ్యి నీ కింద 2 క్లబ్ మెంబర్స్ వచ్చేసి నువ్వు ఆటోమేటిక్గా ఇవన్నీ ఆటోమేటిక్ అయితే కాబట్టి దాని గురించి చూడాల్సిన అవసరం, ఆటోమేటిక్ అయిపోతుంది. మీరు క్లబ్లోకి ఎంట్రీ అవుతారు. క్లబ్లోకి ఎంట్రీ అయినప్పుడు ఫస్ట్ది పెరల్ క్లబ్ అంటారు. పెరల్ క్లబ్ లో మీకు కంపెనీ ఏం చేస్తుందంటే 1,000 రూపీస్ గిఫ్ట్ వచ్చి 1,000 క్యాష్ అనేది ఫండ్ గా ఇస్తుంది ఫ్రెండ్స్. తర్వాత సెకండ్ సిల్వర్ క్లబ్ వాచ్ ఫండ్ ఒక 5K రూపీస్ వర్త్ స్మార్ట్ వాచ్ ఫండ్ ఇస్తుంది. థర్డ్ది ప్లాటినం క్లబ్ 10K వర్త్ గల మొబైల్ ఫండ్ ఇస్తుంది. ఫోర్త్ది గోల్డ్ క్లబ్ లో 1 lakh బైక్ ఫండ్ ఇస్తుంది. ఫిఫ్త్ డైమండ్ క్లబ్ లో 5 lakh కారు ఫండ్ ఇస్తుంది. ఫైనల్ గా వచ్చేసి ఎమరాల్డ్ క్లబ్ లో 1 crore రూపీస్ హౌస్ ఫండ్ అనేది ఇస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఒక్క ఐడి వేసుకుంటే ఇందులో ఐడి వేసుకొని మనం కనుక నిత్యము వాడేది ఇందులో యూజ్ చేస్తే అక్కడ 1 CR వరకు హౌస్ ఫండ్ వస్తుంది. ఒక ₹1,00,000 వరకు పూల్ ఇన్కమ్ వస్తుంది. ఒక 60 లక్షలు
లెవెల్ ఇన్కమ్ వస్తుంది. దానితో పాటుగా లాస్ట్ది మ్యాచింగ్ ఇన్కమ్ ఫ్రెండ్స్, అది కూడా చెప్తాను. మ్యాచింగ్ గెలాక్సీ అంటే చూడండి ఫ్రెండ్స్, మనకి మనం ఏసీ ఐడీస్ ఎలా పడతాయి అంటే ఇటు పక్కన చూడండి ఫ్రెండ్స్, టీమ్ 1, టీమ్ 2, టీమ్ 3, టీమ్ 4, టీమ్ 5 లాగా మనం కామన్ గా పడతాయి. లెవెల్ 1 అట్లా పడతాయి కదా. మరి అలా పడిన టీంని ఏం చేస్తుంటే మన కింద వచ్చిన 5 మంది టీంని రెండు లెఫ్ట్ రైట్ అని లాగా డివైడ్ చేస్తుంది. ఎలా డివైడ్ చేస్తుంది? ఈవెన్ నెంబర్స్ ఒక సైడ్, ఆడ్ నెంబర్స్ ఒక సైడ్, ఒక 1, 3, 5 అని ఒక టీం లాగా, 2, 4 అనేది ఒక టీం లాగా డివైడ్ చేసేసి, ఫర్ ఎగ్జాంపుల్ 1, 3, 5 టీం నుంచి రోజుకు ఒక 200 సేల్స్ వస్తున్నాయి అనుకుందాం. అంటే 200 ఐడీస్ అవుతున్నాం. 2, 4 సైడ్ నుంచి ఒక 400 సేల్స్ వస్తున్నాయి అనుకుందాం. ఎంత మ్యాచ్ అయింది ఫ్రెండ్స్? 200 మ్యాచ్ అయింది. కాబట్టి 200 ఇంటూ ₹1 లాగా మళ్ళీ 200 రూపీస్ లాగా మ్యాచింగ్ ఇన్కమ్ అనేది ఇస్తుంది కంపెనీ. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ మ్యాచింగ్ ఇన్కమ్. ఓకే, మరి చూసుకుంటే మన యొక్క యాప్ అనేది ఇలా ఉంటుంది. మై వెల్త్ గెలాక్సీ కస్టమర్ అని ఉంటుంది, మై వెల్త్ గెలాక్సీ టీమ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. మన యొక్క యాప్ అనేది రెండిట్లో, iOS అండ్ ఆండ్రాయిడ్ రెండిట్లో ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరు మన యొక్క కంపెనీ 350 కార్పొరేట్ గిఫ్ట్ ఓచర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. 350 కంపెనీతో టైప్ అయింది. 1000కి పైగా మన దాంట్లో సర్వీసెస్ ఉన్నవి. ఓకే ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్లాన్ సింపుల్. చూసుకుంటే మన యొక్క లాస్ట్ పేజీ పీడిఎఫ్ లో ఇదే ఉంటుంది, బ్రౌచర్ లో ఇదే ఉంటుంది, ఇదేంటనే ఇదే ఉంటుంది ఫ్రెండ్స్. వెల్త్ గెలాక్సీ ఎర్నింగ్ త్రూ ఎక్స్పాన్సెస్, నీ యొక్క ఖర్చుల మీద ఆదాయం ఇచ్చేదే వెల్త్ గెలాక్సీ. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ హెల్త్ గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్, మన యొక్క ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఫ్రెండ్. రిజిస్టర్ ఆఫీస్ 3rd ఫ్లోర్, మన యొక్క బెంగళూరు అరౌండ్ టవర్స్, నెంబర్ 26 ఫస్ట్ క్లాస్, 3rd మెయిన్ రోడ్, వినాయక లేఅవుట్, బటార్ హెల్లి, విగారో నగర్, పోస్ట్ బెంగళూరు 560049 కర్ణాటక. టెక్నికల్ సపోర్ట్ నెంబర్ అండ్ టెక్నికల్ సపోర్ట్ మెయిల్ ఐడి. మన యొక్క యాప్ చూడండి, iOS అండ్ ఆండ్రాయిడ్ రెండిట్లలో మన యొక్క యాప్ అనేది అవైలబుల్ ఉంది. దిస్ ఈస్ ప్లాన్ ప్రెజెంటేషన్ ఫ్రెండ్స్. ఇంకోటి, మనకి యాప్ ఎలా యూజ్ చేయాలి ఇందాక చెప్పాను సార్, 9 లెవెల్స్ ఈజీగా అయిపోతాయి అన్నారు. ఎలా అయిపోతాయి అనేది దాని కూడా iOS గురించి మరీ చెప్పండి సార్. ఏం లేదు సార్, iOS లో ఏమీ లేదు. iOS లో జస్ట్ మీకు ఎవరైనా రిఫరల్ లింక్ పంపిస్తే రిఫరల్ లింక్ ద్వారా రాదు. ఎందుకంటే వాళ్ళు iOS యూజర్ అయితే, మీరు iOS యూజర్ అయితే రిఫరల్ పని చేస్తారు. లేకపోతే మీరు iOS లో మన యొక్క యాప్ స్టోర్ లో వెళ్ళేసి మై వెల్త్ గెలాక్సీ అని కొట్టేసి యాప్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయినాక సైన్ అప్ మీద క్లిక్ చేసేసి మీ పేరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ కొట్టినాక కింద స్పాన్సర్ ఐడి అయితే మీ స్పాన్సర్ మీకు ఎవరైతే పంపించారో వాళ్ళని అడిగితే వాళ్ళు స్పాన్సర్ ఐడి ఇస్తారు. స్పాన్సర్ ఐడి కొట్టేసి వెరిఫై కొట్టేసినాక వెరిఫై అవుతుంది. వెరిఫై అయినాక సైన్ అప్, ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్ మీరు క్లిక్ చేసేసి సైన్ అప్ కొట్టగానే మీకు ఒక మెసేజ్ వస్తుంది, టెక్స్ట్ మెసేజ్, ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసినాక ఒక పిన్ పెట్టుకోమంటుంది. ఒక పిన్ నెంబర్ అంటే ఏటీఎం కార్డు పెట్టుకుని ఒక 4 డిజిట్ పిన్ నెంబర్ పెట్టుకొని కన్ఫర్మ్ చేసేస్తే యాప్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. యాప్ కన్ఫర్మ్ అయిపోయినాక అక్కడ వరకు కామన్ అందరికి అయిపోయినాక నేను చూపిస్తాను చూడండి. మరి యాప్ నేను చెప్పిన ప్రాసెస్ లో అంత యాప్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. కన్ఫర్మ్ అయిపోయినాక యాప్ అనేది ఇలా ఓపెన్ అయిద్దండి. ఇలా ఓపెన్ అయింది యాప్ అనేది. ఓపెన్ అయినాక ఇక్కడ చూడండి, మీకు లైవ్ లో చూపిస్తాను. నాకు ఏదైనా లైవ్ లో చెప్పడము, లైవ్ లో చూపించడం చాలా ఇంట్రెస్ట్ అండి. ఉన్నది ఉన్నట్టుగా చూపించడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్. కాబట్టి నేను నా ఐడి ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇది ఐడి ఇన్యాక్టివ్ ఐడి. కాబట్టి ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి ఏందని కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. కొంతమంది ఎలా పేమెంట్ చేయాలని కూడా అడుగుతున్నారు. ఓకే చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పినట్టుగా ఇందాక మీరు చెప్పినట్టుగా ఇలా వస్తుంది. పేరు, ఈమెయిల్ కొట్టినాక ఇలా వస్తుంది. ఓపెన్ అయితే యాప్ ఓపెన్ అయినాక మీరు ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే చూడండి, ఇక్కడ సబ్స్క్రైబ్ అని ఉందా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసేసి చూడండి, గిఫ్ట్ కార్డు 599, 600 గెలాక్సీ బోనస్, ఎవ్రీ మంత్ 50 రూపీస్, 1% అని వస్తుంది. అనేది కామన్ ఉంటుంది. 1 year వ్యాలిడ్ వస్తుంది. సబ్స్క్రైబ్ నో అని కొట్టాలి. ఆన్లైన్ పేమెంట్, ఎవరు కూడా క్యాష్ ఇచ్చే అవసరం లేదంటే డైరెక్ట్ గా మీ ఫోన్లోకి వెళ్ళి పేమెంట్ చేయొచ్చు. చూడండి, ఇలా కొట్టినాక మీకు ఆటోమేటిక్గా మై వెల్త్ గెలాక్సీ అని వస్తుంది. మీ ఫోన్లో, నా ఫోన్లో ఫోన్ పే ఉంది, యూపీఐ యాప్స్ ఎన్ని ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఓపెన్ అవుతాయండి. లేకపోతే కార్డు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు అనే కార్డు గురించి కార్డు ఓపెన్ అయితే
తర్వాత నెట్ బ్యాంకింగ్ త్రూ చేస్తావా అనే నెట్ బ్యాంకింగ్ వస్తుంది. ప్లస్ వ్యాలెట్స్ ఉంటే వ్యాలెట్స్, ఇలాగే ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని గూగుల్ పే గూగుల్ పే ఓపెన్ చేసుకొని కంటిన్యూ కానీ కొట్టేసినాం అనుకో పేమెంట్ వెళ్తుందండి. కంటిన్యూ కొట్టగానే మీ గూగుల్ పేకి వెళ్ళిపోయి పేమెంట్ చేసేస్తారండి. పేమెంట్ చేసేస్తే అటు చూడండి, పేయింగ్ వెల్త్ గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్ యూపీఐ ఐడి, వాళ్ళ యొక్క బ్యాంకింగ్ నేమ్ అన్ని A to Z కంపెనీ పేరుతో వస్తుందండి. క్లియర్గా పే కొట్టగానే పే అయిపోతుంది. పే అయిపోయినాక చూడండి, పే అయిపోయినాక ఎలా వస్తుంది అది కూడా చూపిస్తా. పే అయిపోయినాక పేమెంట్ అయిపోయినాక ఇక్కడ ప్రైమ్ మెంబర్ అని వస్తుంది ఫ్రెండ్స్, యాక్టివ్ ప్రైమ్ మెంబర్. మరి ఇందాక 599తో జాయిన్ చేసిన టీం వస్తుందని చెప్పాను, కానీ ఇంకో రకం కూడా టీం వస్తుందని, టీం మన ఐడి యాక్టివేట్ చేసుకోవాలని చెప్పినా కదా. ఎలా చూడండి ఫ్రెండ్స్, మనము ఇప్పటి వరకు ఎన్నో షాప్లో కొన్నాము. ఇప్పటివరకు ఎన్నో షాప్లో కొన్నాం కానీ ఒక్క రూపాయి కూడా వెనక్కి వచ్చింది లేదు. కానీ అదే షాప్లో అదే వస్తువు మన యొక్క వెల్త్ గెలాక్సీ నుంచి కొంటే ఎంత డబ్బులు వస్తాయో చూపిస్తాను. మరి మీ అందరికీ ఈజీగా తెలిసింది ఏముందండి? నాకైతే అందరు తెలిసింది అయితే అపోలో ఫార్మసీ అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అపోలో ఫార్మసీ, ఓకే, అపోలో ఫార్మసీ అయినా పర్లేదు. పోనీ ఇంకా కూడా కాదా, ఊకే అపోలో ఫార్మసీ చెప్తున్నా సార్, వేరే చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్ బటర్ షాప్ అండి. పోనీ అపోలో ఫార్మసీ గురించి చెప్తానండి, ఎందుకంటే అది అందరికి తెలుసు కాబట్టి. అపోలో ఫార్మసీలో తెలుసు ఫ్రెండ్స్. అపోలో ఫార్మసీలో మీరు ఇప్పటివరకు ఎంతో మెడిసిన్ తీసుకుని ఉంటారు. మరి మెడిసిన్ తీసుకుంటే మెడిసిన్ మాత్రమే ఇస్తారు, కానీ ఏమైనా ఇస్తుంది అపోలో వాళ్ళంటే ఏమి ఇయ్యారో మెడిసిన్ ఇస్తారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ అపోలో ఫార్మసీకి వెళ్ళేసి 2000 రూపీస్ అయింది సార్ అంటే మీరు ఏం చేస్తారు? 2000 రూపీస్ క్యాష్, కార్డు, లేకపోతే యూపీఐనో ఇస్తారు. మరి ఇప్పటి నుంచి అలా కాకుండా యూపీఐ చేసే వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలంటే 2000 అన్నావు కానీ ఎంతైనా సరే మినిమం 100 కాంచి 2000 ఎగ్జాంపుల్ మాత్రమే. 2000 చెప్పగానే 2000 పేమెంట్ చేయకుండా మన యాప్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకొని మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. సబ్స్క్రిప్షన్ 599 తీసుకుంటేనే మీరు యాక్టివ్ మెంబర్ అయితే, లేకపోతే మీరు మెంబరే కానీ ఇన్యాక్టివ్ మెంబర్ అవుతారు. మరి వాళ్ళకి ఏంది, యాక్టివ్ వాళ్ళకి ఇన్యాక్టివ్ ఇద్దరికండి, ఇద్దరు చేసుకోవచ్చు. యాక్టివ్ వాళ్ళు చేస్తే ఏమొస్తుంది, ఇన్యాక్టివ్ వాళ్ళు చేస్తే ఏమొస్తుందో చెప్తాను. మరి 2000 మీరు క్లిక్ చేసేసి బై ఫర్ 2000 కొట్టగానే మీకు ఆటోమేటిక్ కడుతుందండి. ఏమైనా నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డా, నెట్ బ్యాంక్, యూపీఐ అని అడుతుంది. యూపీఐ సెలెక్ట్ చేసుకొని యూజ్ గెలాక్సీ వర్క్స్. నీకు ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, ఏమని మనకు ప్రతి నెల పేమెంట్ చేసిన వాళ్ళు ఎవరైతే 50 రూపాయలు వస్తాయో దాంట్లోకి వెళ్ళి 1% లాగా తీసుకుంటుందని ఆటోమేటిక్ 1% తీసుకొని 2000లో 1% 20 రూపీస్ కాబట్టి మీరు తీసుకుంటారా అలా అని చెప్పింది. ఓకే అయితే ఓకే చేస్తే 1980 రూపీస్, లేకపోతే లేదు. తీసుకొని ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ కొట్టేసి మేకే పేమెంట్ కొట్టగానే కార్డ్ అనేది క్రియేట్ అవుతుందండి. ఆ కార్డు ఓపెన్ చేసేసి కార్డు నెంబరు, పిన్ నెంబర్ ఉంటుంది, ఆ పిన్ నెంబరు కార్డు నెంబర్ ఇచ్చేసాం అంటే మీరు 2000 రూపీస్ పేమెంట్ వాళ్ళకి అపోలో వాళ్ళకి వెళ్ళిపోతుంది. మరి ఇన్యాక్టివ్ వేసుకున్న వాళ్ళకి అపోలో అట్లా చేస్తే ఏంది బెనిఫిట్ అంటే, మన దాంట్లో 2 రకాల సబ్స్క్రిప్షన్ చెప్పాను కదా, ఒకటి 599తో రావాలి, లేకపోతే 150 రివార్డ్ పాయింట్స్ ఎర్న్ చేసుకొని మన ఐడిని యాక్టివేట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ లో 152.5424 అని కనబడుతుంది కదా, 54. ఇక్కడ చూడండి 54 to 152.5424 అనేది రివార్డ్స్ వస్తున్నాయి. మనకు 152 రివార్డ్స్ వచ్చినాయి. అట్లాగా ప్రతి 150 రివార్డ్స్ కి మనది ఐడి అనేది యాక్టివ్ ఉన్న వాళ్ళకైతేనేమో డూప్లికేట్ ఐడి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐడి ఫర్ ఒక నెంబర్ 123 WJ1234566, నా పేరు చైతన్య కుమార్. మరి నాకు ఆల్రెడీ యాక్టివ్ ఉంది కదా, మళ్ళీ పోయి నేను షాపింగ్ చేసినప్పుడు నాకు 150 పాయింట్స్ వచ్చినాయి కదా, అది 150 పాయింట్స్ కన్వర్ట్ అని కొట్టగానే ఇక్కడ చూడండి, ఇక్కడ కనబడుతుంది, చూపిస్తాం, ఇంకో యాప్ లో ఉంటుంది. కన్వర్ట్ అని కొట్టగానే ఆటోమేటిక్ గా చైతన్య కుమార్ WJ1234562 సెకండ్ ఐడి. అట్లాగా ఎన్నిసార్లు షాపింగ్ చేస్తే మనకి ఇక్కడ ఉన్న కంపెనీలలో ఎన్నిసార్లు షాపింగ్ చేస్తే ఎన్ని ఐడీస్ అంటే అన్ని ఐడీస్ మనమే క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని ఐడీస్ కావాలంటే అన్ని ఐడీస్ మనం చూడండి. ఇన్ని కంపెనీలు ఉన్నాయి, 350 కంపెనీలు, బిగ్ బాస్కెట్, క్రోమా, వెస్ట్, సేమ్ ఏదైనా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక ఏమని చెప్పిన, అపోలో అని చెప్పిన కదా, ఊకే అపోలో కాకుండా వేరే చూపిస్తాను చూడండి. అందరికి కూడా మిత్ర ఐడియా ఉంటుందండి, ఆన్లైన్ బట్టల షాప్ అండి ఇది. మరి దీంట్లో చేస్తే 5% వస్తుందండి. ఒక డ్రెస్ బుక్ చేసుకోవాలంటే ఒక 1000 2000 ఉంటుందండి. మరి 2000 రూపీస్ డ్రెస్ బుక్ చేసుకుంటే
ఒక 84 పాయింట్స్ వస్తాయండి. అట్లా ఒక 150 పాయింట్స్ గానే మళ్ళా ఐడీ వచ్చేది. విజయ్ సేల్స్ అండి 2% అండి. మరి అదే విధంగా చూసుకుంటే బిగ్ బాస్కెట్‌లో ఆన్‌లైన్ 3% వస్తదండి. 3% పాయింట్స్. మరి ఐకియా ఉంది, ఫాస్ట్ ట్రాక్ ఉంది, లీవ్ ఉంది, మింత్రా ఉంది, టాటా క్లిక్ ఉంది. తర్వాత ఎన్ని గిఫ్ట్ కార్డ్స్ ట్రెండ్స్ ఉంది, జియో స్టోర్ ఉంది, లైఫ్ స్టైల్ ఉంది, మ్యాక్స్ ఉంది. మ్యాక్స్ కంపెనీ అండి బట్టలండి. మ్యాక్స్‌లో చేస్తే 9% ఇస్తున్నారండి. ఒక 2000 గనక మనం షాపింగ్ చేస్తే మ్యాక్స్‌లో 9% లాగా మళ్ళా 150 పాయింట్స్ వచ్చాయి. అట్లాగా ప్రతి నెల ఎవరో ఎక్కడో కొంటానే ఉంటారు కదండీ! అలాగే ఎంత కొన్నా సరే మనకి రిటర్న్ వచ్చేస్తుంది. దాని రిటర్న్ రావడం రివార్డ్స్ రావడంలో బెనిఫిట్ ఏందంటే లెవెల్ ఇన్‌కమ్ వస్తది. మా 5% వాళ్ళ యొక్క మీ యొక్క డౌన్‌లైన్ నుంచి వచ్చిన ఇన్‌కమ్ వస్తది. ఆ డైరెక్ట్ రిఫర్స్ మీద డైరెక్ట్ రిఫరల్ మీద. తర్వాత పూల్ ఇన్‌కమ్ వస్తది. తర్వాత మ్యాచింగ్ ఇన్‌కమ్ వస్తది. తర్వాత క్లబ్ బోనస్‌లొస్తాయి. మరి ఇవేనా సార్ అంటే మన దాంట్లో మొబైల్ ప్రీపెయిడ్ రీచార్జ్ చేసినా వస్తదండి. పోస్ట్ పెయిడ్, ల్యాండ్‌లైన్, డీటీహెచ్, ఎలక్ట్రిసిటీ అయితే ఏపీ, తెలంగాణ మిగతా స్టేట్‌లో చేసుకోవచ్చండి. ఫాస్టాగ్, బ్రాడ్‌బ్యాండ్, కేబుల్ టీవీ, క్రెడిట్ కార్డ్, ఇన్స్యూరెన్స్, సిలిండరు ఇట్లాగ ఎన్ని సర్వీసుల్లో కూడా మనము రివార్డ్స్ అనేది పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్. ఇది మరి. మరి ఇదంతా బానే ఉంది సార్. ఎంత అమౌంటు? చూడండి నేను చూపిస్తాను. ఇదొక మన యాప్ అండి. ఇంకొక యాప్ ఉంటుంది. దీనికి సపోర్టెడ్ యాప్. ఇదేంటంటే జస్ట్ ఒక ఫోన్‌పే లాగా యూజ్ చేసుకోవచ్చు. మరి సపోర్టెడ్ యాప్ అంటే వెల్త్ గెలాక్సీ టీమ్ జెడ్ అని ఉంటదండి. టీమ్ జెడ్. మా మిసెస్ పేరు మీద ఐడీ అండి. నా యొక్క ఎర్నింగ్స్ చూడండి 1947.60. నేను 599తో వచ్చాను కాబట్టి ప్రతి నెల రూ. 50 వస్తదండి. ప్రతి నెల రూ. 50 వస్తదండి. ప్రతి నెల 50 అనేది నాకు కనబడుతుంది. రిఫరల్ గెలాక్సీ నేను రిఫర్ చేసిన రూ. 1388 ఎర్న్ చేశానండి. లెవెల్ గెలాక్సీ లెవెల్ ఇన్‌కమ్‌లో నాకు 471 వచ్చింది. పూల్‌లోకి ఎంట్రీ కావాలి కాబట్టి 0 ఉంది. క్లబ్‌లోకి ఎంట్రీ కావాలి 0 ఉంది. మ్యాచింగ్ గెలాక్సీ అనేది వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అది అతి తొందరలో ఓపెన్ అయిపోయి ఆ ఇన్‌కమ్ కూడా మనకి ఫ్లెచ్ అవుతుంది. అంతా బానే ఉంది. ఎక్కడ కనపడితే ఎలా చేయాలంటే చూడండి. వాలెట్ మీద క్లిక్ చేసేస్తే రివార్డ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. నేను షాపింగ్ చేశానండి. నా పర్సనల్‌గా నేను షాపింగ్ చేశానండి. మోర్ సూపర్ మార్కెట్‌లో. దాంట్లో దీంట్లో కొన్నానండి. ఎన్ని పాయింట్స్ ఉన్నాయండి? 40 పాయింట్స్. బ్యాలెన్స్ ఎంతుంది? 40. ఆటోమేటిక్‌గా 150 రాగానే ఇక్కడ కన్వర్ట్ అని కొట్టగానే నాది మళ్ళీ ఆటోమేటిక్‌గా మా మిసెస్ పేరుతోటి సెకండ్ ఐడీ అని వచ్చేస్తదండి. మరి బోనస్ ఇవి ఓన్లీ మీరు షాపింగ్ చేసి కూపన్ క్రియేట్ చేసి రీచార్జ్ చేసి ఓన్లీ రివార్డ్స్‌కి వస్తాయండి. దాన్ని ఓన్లీ ఐడీ జనరేట్ చేసుకునేకి ఉంటది. మిగతా అమౌంట్ మొత్తం మీరు విత్‌డ్రాల్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకోవచ్చండి. అవి బోనస్‌లు కనపడతాయండి. బోనస్‌లో చూడండి. ఇక్కడ చూడండి నేను అనేది వచ్చిన రిఫరల్ ఇన్‌కమ్ అయితే అన్నీ కనపడతాయండి. నేను వాడుకుంటా ఉన్నాను. ఆల్రెడీ వచ్చినయి మోర్ సూపర్ మార్కెట్‌లో నాకు నచ్చిన దాంట్లో నా ఇంట్లోకి కావాల్సిన గ్రోసరీ కొంటూనే ఉన్నాను. మళ్ళా కూడా అవి కూడా కూపన్ క్రియేట్ చేస్తున్నాను. టోటల్ ఇన్‌కమ్ వచ్చేసి 1859 అండి. అవైల్ బ్యాలెన్స్ 257 ఉంది. ఇందాక 6 గంటల 34 నిమిషాలు కూడా ఐడీ పడిందండి. 6 గంటల 34 నిమిషాలు ఐడీ పడింది. వాళ్ళ మీద మళ్ళీ 5% మళ్ళా 6 గంటల 30 నిమిషాలు మళ్ళా అంటే నా కింద వాళ్ళ కిందకొచ్చినాక మళ్ళా వాళ్ళ మీద కూడా 5% వస్తది గానీ, నాకు అట్లాగా 5% ఎట్లయితే మొత్తం ఇన్‌కమ్ అనేది వస్తూనే ఉంటది. స్టార్టింగ్‌లో ఉన్నాం ఫ్రెండ్స్. మరి ఇది మన యొక్క ఇన్‌కమ్ అండి. మరి అంతా బాగానే ఉంది సార్. నా టీమ్ ఎంత అంటే టీమ్ ఎలా చూసుకోవాలంటే ప్రొఫైల్ మీద క్లిక్ చేసి, జీనియాలజీ మీద క్లిక్ చేసి, ట్రీ రిఫరల్ గెలాక్సీ మీద క్లిక్ చేసేస్తే టోటల్ టీమ్ ఎంత ఉందనేది కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్. నా యొక్క టోటల్ టీమ్ మా మిసెస్ పేరు మీద 60 మంది ఉన్నారండి. దాంట్లో 5 మెంబర్స్ కదా! 5 మ్యాట్రిక్స్. మరి వీళ్ళ కింద ఆటోమేటిక్‌గా మరి వాళ్ళ కిందకి వెళ్ళాలంటే వాళ్ళ మీద క్లిక్ చేసేస్తే వాళ్ళ కింద టీమ్‌కెళ్తదండి చూడండి. మరి చూడండి ఇలా వండర్ అంటే మా మిసెస్ కింద నా ఐడీ కొట్టే టయానికి నా కింద 5 మంది అయిపోయి నా ఐడీ పోయేసి నా కింద డౌన్‌లైన్ ఉన్న ఆయన కింద పడిందండి. చూడండి 'చైతన్య కుమార్ మేకల' నా ఐడీ కింద ఆయన కింద పడ్డది. మరి దీని మీద క్లిక్ అంటే ఇట్లా చేసి దాంట్లో క్లిక్ చేయొచ్చు. సో, నా కింద ముగ్గురున్నారండి. ఈ సార్ చూడండి హితేష్ అనే సారు, సార్ మరి షాపింగ్ చేశారు కాబట్టి సార్ ఐడీలే 15 ఉన్నాయి చూడండి. ఎలా కనపడతాయి చూడండి. మరి ఆయన ఐడీలు పైనే ఉన్నాయి. ఆయన ఫస్ట్ ఐడీ కింద 14 ఉన్నాయండి. ఎలా ఉన్నాయి అంటే చూస్తే ఈయన ఐడీ ఎంతుందండి? 2, 3, 4 సేమ్ ఐడీ నంబర్ అండి. అబ్జర్వ్ చేయండి మీరు. ఐడీ నంబర్ సేమ్ ఉంటది. కానీ డూప్లికేట్ అండి. 2, 3, 4, 5, 6 మరి దీని కింద మళ్ళా 2 కింద కూడా మళ్ళా 5 ఉన్నాయండి. చూడండి. 7, 8, 9, 10, 11 అట్లా. ఇలాగా మనకి టీమ్ అనేది ఆటోమేటిక్‌గా స్పిల్ అయితా ఉంటదండి. మరి 4 కింద మళ్ళా 3 ఉన్నాయండి. చూడండి. చెక్ చేస్తే 12 తర్వాత 12 వరకు ఉన్నాయండి. ఇలాగ వస్తాయండి. ఇలాగా మనకి టీమ్స్ అనేది వస్తా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్. మరి ఈజీనా కాదా? ప్రతి నెల ఇంట్లోకి ఎంతో కొంత 5,000, 10,000 షాపింగ్ చేస్తూనే ఉంటారు. మన దాంట్లో క్రోమాలో పోయి ఎలక్ట్రానిక్స్ ఐటెమ్స్, టాటాలో పోయి అయి కొనుక్కోండి. తర్వాత మోర్ సూపర్ మార్కెటు, రిలయన్స్ మార్ట్‌లు, రిలయన్స్ డిజిటలు, రిలయన్స్ స్టోర్‌లు అట్లా ఎన్నో 350 కంపెనీలు ఉన్నాయండి. జొమాటో, స్విగ్గీ, ఫ్లిప్‌కార్టు
ఊబరు అన్ని అండి, వగేరా వగేరా 350 అండి. అల్లా మనకు కావాల్సిన నాకు నచ్చిన అంటే నేను కొనుక్కుంటే ఇదే కొనమని అంటలే కదా. మరి ఇలాగ ప్రతి ఒక్కరికి ఇన్కమ్ అనేది వస్తానే ఉంటది. ఇన్కమ్ అనేది వస్తానే లెవెల్ డీటెయిల్స్ అంటే ఏ లెవెల్ ఎంతమంది ఉన్నారనేది క్లియర్ కనపడుతుంది ఫ్రెండ్స్. లెవెల్స్ అనేది ఆటోమేటిక్‌గా స్పిల్ అవుతా వస్తాయి. ఫస్ట్ 5 అయిపోయిందండి. 5కి 5 అయిపోయింది. సెకండ్‌లో 12 మంది అయ్యారు. 25 అయితే మళ్ళీ వచ్చేసి థర్డ్‌లో పడతాయి. థర్డ్‌లో 125 మందిగా 18 మంది అయ్యారు. ఇట్లాగా ఆటోమేటిక్‌గా పైన వాళ్ళు చేసినా, మనం చేసినా స్పిల్ అవుతా వస్తదండి. దిస్ ఈజ్ మన యొక్క ఆహ్, ఏంది టీమ్ ఏందని చూసుకునేది. ఓకే. రైట్ ఫ్రెండ్స్. దీని గురించి మీకేమన్నా ఇంకా కూడా డౌట్స్ ఏమన్నా క్లారిటీ కావాలంటే ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. నేను మీకు యొక్క డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను. ఓకే సార్. ఇది నా యొక్క ప్లాన్ ప్రజెంటేషన్. ఈ ప్లాన్ గనక మీకు నచ్చినట్టయితే మీ నుంచి నేను కోరుకునేది ఓన్లీ ఒక థంబ్ సింబల్. రైట్ ఫ్రెండ్స్. ఓకే. ఎనీబడీ మీకేమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ హ్యాండ్ రైజ్ చేయండి. అన్‌మ్యూట్ చేస్తాను. మీరు మాట్లాడవచ్చు. కో హోస్ట్‌లు ఎవరైనా ఉంటే మీరు మాట్లాడొచ్చు సార్. కో హోస్ట్‌లు ఈరోజు పరశురామయ్య సార్ అండ్ నర్సింగ్ సార్. ఓకే సార్. రైట్ సార్. థాంక్ యూ సార్. హ్మ్. సార్ ప్రెజెంటేషన్ బాగుంది సార్. థాంక్ యూ సార్. ఓకే సార్. ఇంకా మీరేమైనా షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోవచ్చు సార్ మీ యొక్క ఎక్స్‌పీరియన్స్. సార్ ఇప్పుడే ఇంకా స్టార్టింగ్ అయ్యాను సార్. ఇంకా టీమ్ రాలేదు. మీరు ఓకే. షాపింగ్ గురించి క్లియర్‌గా చెప్పండి సార్. ఓకే. సార్. ఓకే సార్. కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు సార్. నేనైతే సార్. రీచార్జ్ చేశాను సార్. ఓకే. రీచార్జ్‌కి రూ. 10 వచ్చింది సార్. ఓకే. రైట్ సార్. రైట్. సూపర్ సార్. ఓకే సార్. మనకి రీచార్జ్ చేసినా, షాపింగ్ చేసినా వాటిని అమౌంట్‌గా అనొద్దు. ఓన్లీ రివార్డ్స్ అని మనం చెప్పాలి. ఎందుకంటే అమౌంట్ అంటే ఏమైద్దంటే విత్‌డ్రాల్ చేసుకోవచ్చు అని అర్థం. కానీ ఇక్కడ అమౌంట్స్ అని ఎవ్వరు కూడా అనొద్దు. రివార్డ్స్. ఎన్ని రివార్డ్స్ ఉన్నాయి నీ దగ్గర? 150 రివార్డ్స్ ఉంటే ఇంకొక డూప్లికేట్ ఐడీ అనేది జనరేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఓన్లీ రివార్డ్స్ అనేది. ఓన్లీ షాపింగ్ రీచార్జ్ చేసినా, మనం కూపన్స్ క్రియేట్ చేసినా వచ్చేయి ఓన్లీ రివార్డ్స్. మనం ఎప్పుడైతే టీమ్ చేసినా, మన కింద టీమ్ చేసినా, వాళ్ళ కింద మనకి టీమ్ వర్క్ నడుస్తుంటది కదా. మరి టీమ్ వర్క్ ఎలా అవుతుంది? రివార్డ్స్ వస్తా ఉంటే రివార్డ్స్ నుంచి ఐడీలు అయ్యి ఐడీల మించి లెవెల్ ఇన్కమ్, పూల్ ఇన్కమ్, మ్యాచింగ్ ఇన్కమ్ అన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఒకదానికి ఒకదాని లింక్. కాబట్టి ఇక్కడ మనం ఓన్లీ రివార్డ్స్ అనే ప్రొనౌన్స్ చేయాలి. ఎందుకంటే అమౌంట్ అన్నాం అనుకోండి అది విత్‌డ్రాల్ కావాలి అనుకోండి అదొక నెగిటివ్ అవుతుంది. కాబట్టి ఓన్లీ రివార్డ్స్ మాత్రమే మనం అనాలి సార్. ఓకే సార్. రైట్. ఇంకెవరికైనా ఏమన్నా క్లారిటీ కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్. క్లియర్‌గా చెప్తాను. సారు షాపింగ్ ఎలా చేయాలంటే సింపుల్‌గా మళ్ళోసారి చూపిస్తాను చూడండి సార్. షాపింగ్ చేయాలంటే ఏమీ లేదు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా షాపింగ్ అంటే ఆన్‌లైన్ ఆర్ ఆఫ్‌లైన్ ఎనీథింగ్ ఏదైనా చేయొచ్చండి. నేను ఇంకొకటి మీరు చూపిస్తాను చూడండి. మోర్‌లోకెళ్ళాను. చూడండి. మోర్ సూపర్ మార్కెట్‌లోకెళ్ళాను. మోర్‌లో నా యొక్క బిల్ అనేది రూ. 1000 అయిందండి. మనం మామూలుగా ఏం చేస్తాం? మోర్‌కి మెంబర్‌షిప్ ఉంటే అది ఓకే. అది 5% వచ్చేస్తదది. మీకు దాంట్లో దీనికి సంబంధం లేదు. నేను ఎందుకంటే మోర్‌లో షాపింగ్ చేశాను కాబట్టి ఇంత క్లియర్‌గా చెప్తున్నాను. మోర్‌లో మీకు 5% ఉంటే మీ నంబర్ చెప్పగానే 5% రివార్డ్స్ అనేది మీ యొక్క వాలెట్‌లో యాడ్ అయితది. అయి యూజ్ చేసుకోవచ్చు. అది దానికి సంబంధం లేదు. మరి 1000 అయిందని చెప్తారు. 1000 కాదు. 1020నో, 1013నో, 1010నో ఎంతో సంథింగ్ అంత. 1000 అయిందన్నారు రౌండ్ ఫిగర్ అను. మరి అయితే ఏం చేస్తాం మనం ఫోన్ పేనా, గూగుల్ పేనా లేకపోతే క్యాషో లేదా కార్డ్ చేస్తాం. కానీ అలా కాకుండా మనకెళ్ళేసి మన యాప్ ఓపెన్ చేసేసి 1000 మీద క్లిక్ చేసి బై అని కొట్టేసి వాలెట్ మీద యూపీఐ కొట్టేసి ఐ అగ్రీ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కొట్టేసి మేకే పేమెంట్ కొట్టగానే మీరు ఫోన్‌పే, గూగుల్ పే నుంచి లింక్ వస్తది చూడండి. ఇట్లా మేకే పేమెంట్ కొట్టగానే ఏమొచ్చిందండి? యూపీఐ లింక్ వస్తది. దీన్నేం చేయాలి? కాపీ చేసేసి డైరెక్ట్‌గా గూగుల్ పే, ఫోన్‌పే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీ యూపీఐ ఐడీస్ ఓపెన్ చేసేసి గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం, భీమ్ ఇలా వగైరా వగైరా ఉంటాయిగా. మనకు ఆ యూపీఐ ఐడీని ఇక్కడ పేస్ట్ చేసేసి ఇప్పుడు ఫర్దర్ అండి రేపు ఇంకొక కొత్త అప్డేట్ ఆటోమేటిక్‌గా అక్కడే మీకు ఫోన్‌పేనా, గూగుల్ పేనా అడుగుతది. కంటిన్యూ కొట్టేయగానే ఆటోమేటిక్‌గా కంటిన్యూ కొట్టేయగానే ఈ యూపీఐ ఐడీకి కంటిన్యూ కొట్టేయగానే ఎంతండి? ఎంత అమౌంట్? 1000. 1000 అమౌంట్ ఇక్కడ 1000 అమౌంట్ పే చేయగానే పే చేసి సక్సెస్ అవ్వగానే మీకు వెళ్ళేసి ఐ హావ్ పెయిడ్ అని మీరు క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా మీ కూపన్ అనేది కనపడతాయి. మీరేం చేయాలి? ఆ కూపన్ క్లిక్ చేసేసి ఆ మోర్ సూపర్ మార్కెట్‌లో క్యాష్ కౌంటర్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూపించేసేస్తే మీ యొక్క కూపన్ క్రియేట్ చేసేసి రిడీమ్ చేసేసి ఆన్ ది స్పాట్‌లో వితిన్ ద మినిట్‌లోనే మీరు క్యాష్ ఎట్లా కొడితే వాళ్ళకి మెసేజ్ ఎట్లా పోతుందో కూపన్ చూపించి కూపన్ నంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ రిడీమ్ అయిపోతుంది. రిడీమ్ అయిపోగానే మీరు మీ యొక్క ఐటెమ్స్ తీసుకొని రావచ్చు. ఇదే సేమ్ ప్రాసెస్.
ఫ్లిప్కార్ట్ అయినా, అమెజాన్ అయినా, మీషో అయినా, అంటే మిత్ర అయినా సరే, ఆన్లైన్ షాపింగ్స్ అయినా సరే, ఆన్లైన్ షాపింగ్ అయితేనేమో మనం కూపన్ యాడ్ చేసుకొని వాళ్ళ వ్యాలెట్లో యాడ్ చేసుకొని మనం షాపింగ్ చేస్తాము. ఇదైతేనేమో అప్పటికప్పుడు అయినా చేసుకోవచ్చు. మనకి ఇష్టం వచ్చినప్పుడు ఎప్పటికంటే అప్పుడు ఎన్నిసార్లు అంటే ఎన్ని కూపన్లు అంటే అన్ని కూపన్లు చేసుకోవచ్చు. వాటికి ఎక్స్పైరీ డేట్లు ఉంటాయి. కొన్ని 6 మంత్స్ ఉంటాయి, కొన్ని 1 ఇయర్ ఉంటాయి, కొన్నిటికి క్యాన్సిలేషన్ ఉంటుంది, కొన్ని మల్టిపుల్ టైమ్స్ వాడుకునే కూపన్స్ ఉంటాయి, కొన్ని వన్ టైం వాడుకుంటారు. కాబట్టి వీలైనంత వరకు ఒక కూపన్ ఒకసారికి మాత్రమే యూజ్ చేసుకోండి. 10,000 కూపన్ ఉంది, మీరు 10,000 షాపింగ్ అబోవ్ అవుతుందంటేనే 10,000 కూపన్ అప్పటికప్పుడు నిలబడి క్రియేట్ చేసేసి కూపన్ ఇచ్చేటట్టు. కొంతమంది ఏం చేస్తారంటే ఉన్న వాళ్ళు ఏంటంటే డబ్బులు ఎక్కువ అంటే మన ఆ వ్యాలెట్ డబ్బులు ఉన్న వాళ్ళు నేను చేస్తాను కూడా నా మల్టిపుల్ కూపన్స్ క్రియేట్ చేసి పెట్టుకుంటారు. వాళ్ళకి అవసరమైనప్పుడు యూజ్ చేస్తుంది. ఎందుకంటే 6 మంత్స్ 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంది కాబట్టి అట్లా కూడా క్రియేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. కాబట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీ యొక్క చాయిస్, మీరు ఎలా కన్వీనియన్స్ ఉంటే అలా క్రియేట్ చేసుకోండి. మీరు అప్పటికప్పుడు క్యాష్ కౌంటర్ల ముందు నిలబడి కూపన్ క్రియేట్ చేసి కూపన్ ఇచ్చిన అయిపోతుంది. లేకపోతే ముందే ప్రీ ప్లాన్ చేసుకొని ₹1000 కూపన్ నా దగ్గర ₹1000 ఉన్నాయి, 2000 ఉన్నాయి, 2000 కూపన్ క్రియేట్ చేసుకుంటే ఎక్స్ట్రా అయితే తర్వాత చూసుకుంటాను అని చెప్పేసి ₹2000 పైన తీసుకుందాం అని ఆలోచనప్పుడు అలా అయినా చేసుకోవచ్చు. కాబట్టి క్లియర్ అండి. ఇక్కడ కూడా మనకి ఇదే చేయాలి అదే చేయాలని ఏం లేదు. ఓకే. నేను మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. లేదు అనుకుంటే ఒకసారి మళ్ళీ కాల్ చేయండి సార్. నాకైనా సరే ఎవరికైనా మీ యొక్క అప్లైనర్‌కైనా సరే కాల్ చేయండి. మీకు ఇంకా కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు ఇంకా అర్థం కాకపోతే. ఓకే సార్. నర్సింగ్ సార్ సూపర్ ఏ సార్. ఏదైనా షేర్ చేయగలుగుతారా? మాట్లాడగలుగుతారా? సూపర్ అంటే సూపర్ సార్. సూపర్ ప్రజెంటేషన్ సార్. థాంక్ యూ సార్. 2 డేస్ నుంచయితే ఐడీస్ నాది అవ్వట్లేదు. కొద్దిగా నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను చేయట్లేదు. కానీ ఓకే ఎవ్రీ సార్. డే నాది కంపల్సరీ 2, 3 ఐడీస్ కంపల్సరీ నేను షాపింగ్ చేస్తూనే ఉంటా. నేను ఓకే ఎక్కువ సార్. ఎలక్ట్రానిక్స్ అండ్ స్మార్ట్ బజార్‌లో కొంటూనే ఉంటా నేను. ఓకే ఎందుకంటే సార్. నా దగ్గర చాలా మంది వస్తుంటారు. మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ. వాళ్ళతో పాటు నేను కొనిపిస్తాను. నేను కూడా కొంటాను. సూపర్ సార్. ఒకవేళ నా స్క్రీన్ షేర్ చేయమంటే చేస్తూనే ఉంటా నేను. ఓకే సార్. మీరు ఓకే. ఆల్రెడీ చేసారు సార్. ఆల్రెడీ మీరు చేసారనుకుంటా మొన్న. చేశాను సార్. చేశాను. ఆల్రెడీ చేసేసాను. చేశారు. ఓకే కానీ సార్. చాలా ఇందులో బాగుంది సార్. చాలా బాగుంది. డూప్లికేట్ ఐడీస్ చేసినా గూడా మనకు ప్రాఫిట్ ఇంత వస్తది అని ఇందులో మీరు చెప్తే గాని నాకు తెలవలేదు. నాకైతే మంచి ఆపర్చునిటీ వచ్చిందిది. ఎందుకంటే ఖర్చు చేసే వాళ్ళకి ఎట్లా ఆగరు. ఎలా ఖర్చులైతే ఆగవు. ఆ ఖర్చులు చేసే దాంట్ల సింపుల్‌గా క్యాష్ బదులు కూపన్ జనరేట్ చేసి కొనడంలో ఇంత మంచి అవకాశం మంచిగుంది. చాలా మంచిగుంది. సూపర్ సార్. ఇందులో ఏం సూపర్ లేదు సార్. సార్. రేపు మనకి ఆదివారం రోజు, ఈరోజు మొత్తం పెయింటింగ్ పని అయిపోయింది ఎల్బీ నగర్‌లో. రేపు గూడా కొంచెం పెయింటింగ్ పనుంది. రేపు సార్ వాళ్ళు గూడా వస్తున్నారు. ఫర్నిచర్ అయితేంది, బ్యాక్‌గ్రౌండ్‌ల లోగోలు అయితేంది, ఫ్లెక్సీలు అయితేంది, అవి ఇవి వగైరా వగైరా చేసేసి రేపు నైట్ వరకు అంతా సెట్ అయిపోయి ఎర్లీ సండే రోజు ఎర్లీ మార్నింగ్ 10:30, 11:00కి ఆఫీసు మనకి తెలంగాణ స్టేట్‌కి ఆఫీస్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. మనకు ఆఫీస్ ఓపెన్ అయిపోయినాక లైవ్ క్లాసులు ఉంటాయి మనయి. లైవ్‌లో మీరు ఎవరైనా రావాలంటే రావచ్చు. మన ఆఫీస్‌కొచ్చేసి ఇంకా కూడా క్లారిటీ తెలుసుకోవచ్చు. ఇంకా కూడా మీకు ఎవరైనా టీమ్ ఉంటే తీసుకొనొచ్చేసి మనం కూర్చొని మనకు ఆఫీస్‌లో కూర్చొని ప్లాన్ చేసుకొని, చెప్పుకొని తీసుకెళ్ళిపోవచ్చు. అన్ని రకాలుగా, అన్ని విధాలుగా సపోర్ట్ చేయనీక మేము రెడీగున్నాం. కంపెనీ రెడీగుంది. కంపెనీ కూడా ఏ రకంగా సపోర్ట్ కావాలన్నా సపోర్ట్ వస్తుంది. రేపు అతి త్వరలో ఫ్రాంచైజ్ మోడలు డిస్ట్రిక్ట్‌లకి ఫ్రాంచైజులు ప్లస్ మండలాలకి పార్ట్నర్‌లు ప్లస్ మర్చెంట్లు అనేది మేము తొందరలో అతి తొందరలో మర్చెంట్ ప్లాన్‌లు ప్లస్ ఫ్రాంచైజీ ఇన్‌కమ్స్, ఫ్రాంచైజీ యొక్క మోడల్ అని మీకు అతి త్వరలో మేము నేర్చుకుంటే మేము ఆల్రెడీ ఉన్నాము. ఇంకొంచెం ట్రైన్ అయ్యి మీకు ఆ ప్లాన్‌లో కూడా ఎళ్తున్నాము. ఇక్కడ చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇందాక మీకోటి చెప్పాను. అవర్ టౌన్స్, అవర్ షాప్స్ అన్నాను. మీ యొక్క టౌన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను పలానా కర్మంఘాట్లో ఉంటున్నానండి. కర్మంఘాట్లో ఒక 1000 షాపులు, ఒక 100 షాపులు ఉన్నాయండి. నాకు 100 షాపులలో ఒక 10, 20 షాపులు నేను సెలెక్ట్ చేసుకొని నేను చెప్తే ఇన్న వాళ్ళ దగ్గరికెళ్ళేసి 10 షాపులు ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు బార్బర్ షాప్ ఉన్నాడు, ఒకడు పాల షాప్ ఉన్నాడు, ఒకడు ఆప్టికల్ షాప్ ఉన్నాడు, ఒకడు హార్డ్‌వేర్ షాప్ ఉన్నాడు, ఒకడు పైపుల షాప్ ఉన్నాడు. ఫ్రెండ్స్ నాకు తెలిసిన వాళ్ళండి. నాకు తెలిసిన వాళ్ళు నేను చెప్తే ఇనిపించుకుంటారు. అలాంటి షాప్‌ని ఒక జ్యూస్ షాప్ ఉంది. ఇంకోటి ఒకటి ఇంకా వగైరా వగైరా స్వీట్ బేకరీ షాప్ ఉంది. నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళ దగ్గరికెళ్ళేసి డబ్బులేమి కట్టేదేముండదు. ఒక మర్చెంట్ ఉంటది మనది. మన మర్చెంట్ యాప్ నుంచి చేస్తే నువ్వు ఇప్పటి వరకు రిటర్న్ బ్యాక్ ఏమైనా వచ్చిందా? వాళ్ళొస్తారు, నీకు పేమెంట్ చేస్తారు. నీకు అమౌంట్ నీకొచ్చేస్తది. నీ లాభం నీకొచ్చేస్తదండి. కాకపోతే అదే అదే పేమెంటు మన యొక్క అప్లికేషన్ వెల్త్ గెలాక్సీ నుంచి చేస్తే మీకు ఒక సంవత్సరంలో లేక ఒక 6 నెలల్లో వాళ్ళ యొక్క బిజినెస్ ఫర్ ఎగ్జాంపుల్ రోజుకొక కౌంటర్ 10,000 అయ్యి ఉండరు. 10,00,000 అయ్యే కౌంటర్ ఉండదు. 10,00,000 అయ్యే వాళ్ళకి 10,00,000 అయ్యే విధంగా మాట్లాడాలండి. ₹1,00,000 రోజుకొక 5,000 అయ్యాక 5,000 ₹1,00,000 అయ్యే కౌంటర్‌కి వితిన్ ద 3-6 నెలల్లో నీకు 60,00,000 రిటర్న్ వస్తాయని చెప్పాలి.
ఎలా వస్తాయి అంటే నీ యొక్క బిజినెస్ ని మేము మా యొక్క వెల్త్ గెలాక్సీ కమ్యూనిటీలో మేము యాడ్ చేసుకొని మీ యొక్క బిజినెస్ ని మేము డబల్ ట్రిపుల్ చేస్తామని చెప్పాలి. ఎలా డబల్ ట్రిపుల్ చేస్తామంటే మన యొక్క ఈ మీరుండే ఏరియాలో మన యొక్క కమ్యూనిటీ అనేది ఉంది. మన కమ్యూనిటీ వాళ్ళకి మీ యొక్క షాప్ అనేది పబ్లిసిటీ అవుతుంది, ఫ్రీగా పబ్లిసిటీ అవుతుంది. మామూలు మీ పబ్లిసిటీ చేసుకోవాలంటే డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, కానీ మన దాంట్లో ఉండడం వల్ల మీకు ఫ్రీగా పబ్లిసిటీ అయిపోయి మన యొక్క ఈ ఏరియాలో ఉండే వాళ్ళకి, ఈ ఏరియా కాదు ఈ సరౌండింగ్ లో ఒక 10-20 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు హార్డ్వేర్ ఐటమ్ కొనాలంటే నీ దగ్గరికే వస్తారు, నీ షాప్కే వస్తారు. నీ యొక్క బిజినెస్ అనేది డబల్ అవుతుంది. 100% మేము చేస్తామని చెప్పేసి మనం కనుక వాళ్ళకి అష్యూరెన్స్ చెప్పి ఒక 2 రోజులు వాళ్ళకి, ఒక రోజు 2 రోజులు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి ఒక యాప్ చెప్పేసి వచ్చిన కస్టమర్ 10-20 మంది కస్టమర్లతో మాట్లాడి యాప్ డౌన్లోడ్ చేసేసి మన యొక్క పేమెంట్ మెథడ్ ని వాళ్ళ త్రూ అలా చేసినాం అంటే ఆటోమేటిక్ వాళ్ళకి వచ్చే టర్న్ ఓవర్ లో, వాళ్ళకి వచ్చే ప్రాఫిట్లలో, వాళ్ళు ఇచ్చేది ఏదైతే ఉందో వాటి మీద మనకి లైఫ్ టైం 5% అండి. ఇందాక ఏం చెప్పానండి, అవర్ టౌన్ అవర్ షాప్స్. అట్లా ఒక 10 షాపులు 20 షాపులు పెట్టుకున్నాం అనుకోండి, 100 షాపులు పెట్టుకున్నాం అనుకోండి, ప్రతిరోజు ఒక్కొక్క షాప్ నుంచి నీకు ఒక 500 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ ప్రాఫిట్ వచ్చినా సరే నీకు ఎంత ఇన్కమ్ అవుతుందండి. షాప్స్ అనేది పెరుగుతూనే ఉంటాయి. అది ఏమన్నా వాళ్ళ షాప్స్ అనేది డెవలప్ అయిన వాళ్ళు 2 నెలలు 3 నెలలు నడిపిస్తారండి, లైఫ్ టైం నడిపిస్తారు, ఉన్నన్ని రోజులు నడిపిస్తారు. ఇంకోటి ఆడికి వచ్చిన కస్టమర్స్ అనేది ఆ షాపులు కాదండి, ఎక్కడ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికి వెళ్ళి మన యొక్క యాప్ త్రూ ఎక్కడ ప్రతి ఒక్కటి జమ్మూ కాశ్మీర్ నుంచి పోతే కన్యాకుమారి దాకా, ఇటు గుజరాత్ పెడితే అటు ఎండింగ్ వరకు ఎక్కడ కానీ ఇండియాలో ఎక్కడైనా సరే మన అన్ని స్కానర్స్ రాబోతున్నాయి. అక్కడికి వెళ్ళి షాపింగ్ చేసినా, ఏమి కొన్నా, ఎక్కడ కొన్నా మన యాప్ నుంచి అన్నారంటే ఆటోమేటిక్ గా మీకు వాళ్ళకి డబ్బులు, ఎవరు మర్చెంట్ ఎవరైతే వాళ్ళకి డబ్బులు వస్తాయి, వాళ్ళని మనం రిఫర్ చేసినందుకు మనకి డబ్బులు వస్తాయి అని చెప్పేసి వాళ్ళకి గనక కరెక్ట్ గా క్లారిటీగా డెప్త్ గా చెప్పామంటే ఎవరు కూడా నో అని 100 మందికి చెప్తే 100 మందిలో 90 మంది, 95 మంది, 96 మంది ఎస్ అంటారు. ఇంకొక 2-3 వద్దులే తలక, కానీ ఆ 2 కానీ 95 మందిలో మనకి జస్ట్ ఒక 10% కన్వర్జన్ అయినా సరే ప్రతిరోజు నేను చెప్పిన ఫార్ములా కరెక్ట్ గా సక్సెస్ గా మీరు మాట్లాడగలిగి నేర్చుకొని మార్కెట్లోకి వెళ్ళి